అది రెండు మాట్లాడు మాట్లాడుకో ఈ సార్దే చేస్తున్నా మీరే చేస్తున్నా సార్ ఎక్కువ మోడల్ జీపీస్గా నేమ్స్ ఇస్తారు ఇప్పుడు ఈ కార్యక్రమం అయ్యే లోపల మండల్ టీమ్స్ ప్రస్తుతానికి ఫస్ట్ ఫేజ్లో 2 తీసుకున్నాం సార్, కానీ ఆ 2 కాస్త మల్టిప్లై అవ్వాలి. అందుకు మనల్ని ఉద్దేశించి డిపిఓ సార్ని సార్ మళ్ళీ ఉద్దేశిస్తారు. అయితే మనం మాట్లాడుకుంటున్న 3 రకాల వ్యర్థాల్లో, హానికరమైన వ్యర్థాల్లో ఏమేమి ఉంటాయి మళ్ళీ ఒకసారి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మందికి మనం హానికరమైన వ్యర్థాలు సపరేట్గా తీసుకుంటా అన్నాము అనే అవగాహన ఫస్ట్ ప్రజల్లోకి వెళ్ళాలి, ఇళ్లలో వాళ్ళకి వెళ్ళాలి. అయితే ఏమేమి హానికరమైన వ్యర్థాలు ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాము. దాంట్లో ఇంకొకటి మిగిలిపోయింది, పెస్టిసైడ్సా, కెమికల్స్ ఏదన్నా. కానీ కెమికల్స్ మనం డైరెక్ట్గా తీసుకుంటున్నారా అంటే ఎక్స్పైర్ అయిపోయిన కెమికల్స్, పాడేసిన డబ్బాలు, ఓకే, వాడేసిన డబ్బాలు, పాడేసిన డబ్బాలు, ఓకే. ఇంకా పగిలిపోయిన గాజు సీసాలు, డైరెక్ట్గా గాజు సీసాలు డ్రై వేస్ట్ కిందకి వస్తుంది. కానీ పగిలిపోయిన గాజు సీసాలు మనము హజార్డస్ వేస్ట్ లేకుంటే హానికరమైన వ్యర్థాలుగా సపరేట్గా తీసుకోవాలి ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి. ఎందుకని అందరికీ తెలుసు. మళ్ళీ మనం అనుకుంటున్నట్లే క్లాబ్ మిత్రాలు మామూలు చేతలో పడేయకుండా దాన్ని ఒక సపరేట్ సంచిలో పెట్టి మీకు క్లాబ్ మిత్రాలకు అందజేయడం జరుగుతుంది. ఆ రకంగా మనకి ప్రజలకి అవగాహన కల్పించాల్సిన అవసరం. తర్వాత 1వ రకం చెత్త ఏంటి? ఇది 3వ రకం. హజార్డస్ అనేది 3వ రకం. 1వ రకం తడి చెత్త. తడి చెత్త అంటే అందరికీ అవగాహన ఉంది కదా. దాంట్లో వెయ్యకూడనివి ఏంటి ఉన్నాయో చెప్పండి. ఎండుమిరపకాయలు మన గుంటూరులో ఎక్కువగా వస్తాయి. మనం ఎక్కడ చూసినా మనము చూస్తుంటాం, రోడ్డు పక్కన పడేసి ఉంటారు, లేకుంటే మార్కెట్లలో అంతా కూడా కలిసిపోయి వస్తున్నాయి. ఏంటి అవి? ఎండు మిర్చి యొక్క తొటిమెలు, లేకుంటే ఆ గింజలు కానివ్వండి, లేకుంటే ఆ గోతాలు కానివ్వండి, అది తడి చెత్తలో మనం వేస్తే నష్టం ఏంటి? అది మనం ఒక 60 రోజుల పాటు పెట్టినా కూడా అది ఎండు మిరప అనేది దాని కారం తగ్గుతుందా? కానీ మనం అనుకోవచ్చు చెట్లకు వేస్తే కోడిగుడ్డు పెంకులు మంచిదే కదా, మరి ఇప్పుడు ఎందుకనేసి వానపాములకి కట్ అయిపోతుంది. అంటే ఒకవేళ మనం చిన్న ముక్కలుగా చేసి దాన్ని, అంటే ఒకవేళ ఇంత ముక్క ఉందనుకోండి, కోడిగుడ్డు పెంకు మంచిదే కదా అనుకోవచ్చు, కానీ అది కుల్లదు. అంత ముక్క అంతకంటే చిన్నగా అవ్వదు. కానీ పెంకు ఎట్లా ఉంటుంది? మనకి షార్ప్గా ఉంటుంది. వానపాములు ఎలా ఉంటాయి?
చాలా మెత్తగా ఉంటాయి. అది లోపలికి వెళ్ళినప్పుడు అది అరుగుదల కాదు, కాబట్టి కట్ అయిపోతాయి, చనిపోతాయి. కాబట్టి దాన్ని మరీ స్మూత్గా గ్రైండ్ చేసి వేస్తే కాల్షియం లాగా మంచిదే. కానీ మనకు అంత మెకానిజం లేదు, మిక్సీలో అంత ఓపిక లేదు, టైం లేదు. కాబట్టి దాన్ని ఏం చేస్తాము, దాన్ని సపరేట్గా ల్యాండ్ ఫిల్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ మన దగ్గర ఇట్లాంటి పార్క్ ఉందనుకోండి, ఆ పార్క్లో దాన్ని వేసేసుకుంటాం, పొడి చేసేసి వేసేస్తాం అంతే, చెట్లకు డైరెక్ట్గా.